గట్టిగా గట్టిగా జోర్సే ఈ ఊ ఓకే అబ్సల్యూట్లీ ఇక్కడ మన పెయిన్ ఉందమ్మా ఇక్కడ పెయిన్ ఏమైనా ఉందా పాటాకా చెప్పు పాటాకా పటాకా పటాకా ఓకే ఎక్కడ ఉంటారు ఓకే వాయిస్ థెరపీ కావాలమ్మా ఓకే నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు గట్టి ఓకే నీకు ముందు ఏం ప్రాబ్లం ఉండే ఏం లేకుండా సర్దైనందుకు కొంచెం దొడ్డు వచ్చింది అంటే అరిసిన కొద్ది పోయింది ఏం పోయింది గొంతు పోయిందా గొంతు మాట వినిపించేదా వినిపించేది ఫస్ట్ దొడ్డుగా వినిపించేది అరిసిన కొద్దికి కొంచెం సౌండ్ మెల్లగా వచ్చింది ఓకే దాని తర్వాత ఇక సౌండ్ రాలేదండి మొత్తానికి మాట అనేది నిలబడలేదు అస్సలు ఓకే ఎన్ని రోజులు అట్లా ఉన్నావు మాట రాకుండా 1 month అయిందా హాస్టల్లో 1 week అట్లనే ఉన్నాం మమ్మీ వాళ్ళకి చెప్పకుండా అయితే మా మమ్మీ ఫోన్ చేసింది చేస్తే అది నాకు వాయిస్ వినబడతలే మమ్మీకి వినబడకపోతే ఇక మా క్లాస్ పక్కన ఉంటుంది ఒక ఆమె చెప్పింది మీ పాపకి 1 week అవుతుంది ఇంకా వాయిస్ రావట్లేదు అని అనుకుంటే చెప్పింది అట్లా చెప్తే మమ్మీ వచ్చింది కొనుక్కొని వెళ్ళింది అది అయిపోయింది కదమ్మా దాని గురించి బాధపడద్దు మమ్మీ తీసుకొచ్చింది కదా నా దగ్గర తీసుకొచ్చింది కదా నేను ఎవరో తెలుసా స్పీచ్ థెరపీ డాక్టర్ ఓకే మంచి ప్లేస్కి వచ్చినావు నువ్వు బాధపడద్దు ఇప్పుడు నువ్వు ప్రాపర్గా ఉండాలి ఇప్పుడు మంచిగా వాయిస్ నిన్న వచ్చినావు కదా నిన్న వచ్చిన తర్వాత ఏమైంది అది చెప్పు ఇది వచ్చిన తర్వాత గొంతు రావడంతో నాకు చాలా హ్యాపీగా ఉండే అవునా నువ్వు లక్కీ అమ్మా ఫాస్ట్గా వచ్చేసింది నీకు వెరీ గుడ్ అయితే సర్ది అయ్యేటప్పుడు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి స్ట్రెస్ పడద్దు ఎక్కువ అరవద్దు ఓకే ఎప్పుడైనా కానీ వినిపిస్తలేదు మాట రావట్లేదు సరిగ్గా గొంతులో కానీ మన ఫ్లూయెంట్గా మాట్లాడడంలో కానీ సరళంగా మాట్లాడడంలో కానీ ఉచ్చారణ ప్రాబ్లమ్స్ అంటే సరిగ్గా పలకలేకపోవడం కానీ ఓకే ఇటువంటివి వినికిడికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే మాటకు భాషకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఆడియాలజిస్టు స్పీచ్ థెరపిస్టు అని అంటారు జనరల్ వీళ్ళని కలవాలి ఓకేనా నువ్వు మంచిగా ఇప్పుడు నీకు ఒక అనుభవం వచ్చింది కదా గొంతుని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ అరవద్దు ఎక్కువ కూల్ డ్రింక్లు అవి ఇవి తాగద్దు ఓకేనా వీలైనంత వరకు మంచిగా ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి బాగా చదువుకోవాలి ఎక్కువ అరవకూడదు కూడా ఓకేనా ఇప్పుడు ఈ అను ఊ అను ఓకే నేను థెరపీ ఇచ్చేటప్పుడు ఏమన్నా నొప్పి అయిందా నీకు ఏమన్నా నొప్పి అయిందా చెప్పు కాలేదు కదా ఓకే సో ఏమన్నా సూది ఇట్లా ఇచ్చినామా ఏమి కదా మామూలు ఎక్సర్సైజెస్ ద్వారానే మంచిగా అవునా ఓకే సో ఏమేమి ఎక్సర్సైజ్ చేసినా నేను చూసినా కదా ఓకే అలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఓకే ఇంకా చిన్న పిల్లలకు కూడా మాటలు రావు కొందరికి స్కూల్లో చూస్తుంటారు కొందరికి ఒకరిద్దరికి మాటలు రావు వాళ్ళకి ఏం చేయాలి ఏం చెప్పాలి మీ టీచర్కి వెరీ గుడ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి తర్వాత టీచర్లకు కూడా చెప్పచ్చు స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారా రిసోర్స్ టీచర్ అని వాళ్ళ ద్వారా స్పీచ్ థెరపిస్ట్ని పిలిపించాలి స్పీచ్ థెరపిస్ట్ని కూడా చేయించవచ్చు వాళ్ళు స్పీచ్ థెరపిస్ట్ ఆడియో తీసుకుంటారు వాళ్ళ ద్వారా ఇవి బాగుంటాయి సరేనా హియరింగ్ స్పెషలిస్ట్ని ఆడియాలజిస్ట్ అంటారు మాట గొంతు సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూసే వాళ్ళని స్పీచ్ థెరపిస్ట్ అంటారు ఓకేనా నువ్వు హ్యాపీయా వెరీ గుడ్ మీ మమ్మీకి థ్యాంక్స్ చెప్పు ఇక్కడ తీసుకొచ్చాను ఓకేనా నా పేరేంటి డాక్టర్ రాజేంద్ర సార్ వెరీ గుడ్ గుర్తుపెట్టుకున్నావు ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఇక నువ్వు హ్యాపీగా ఇంటికాడ ఉండు ఇబ్బంది పడకు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించు సరేనా
నీళ్ళు ఎక్కువ తాగాలి, ఓకేనా? గొంతు ఎప్పుడైనా అయినట్టుగా అప్పుడప్పుడు గ్లాస్ అంత నీళ్ళు తాగితే మనకు గొంతుకు ప్రాబ్లం రాదు, ఓకేనా? వెళ్ళొచ్చు ఇక అంతే అయితే. ఇవాళ మీకు మరొకసారి నిన్ననే అయిపోయింది, బట్ ఒకసారి కన్ఫర్మేషన్కి రమ్మన్నాను, ఫాలో అప్కి మీరు రావడం మంచిగా. ఇప్పుడు ఏంటంటే ఆమె కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఫీడ్బ్యాక్ వీడియో అమ్మా, ఇది నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, నీకు ఇష్టమేనా? ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు, తెలుసుకుంటారు, వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుంది సరిగ్గా, సరేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.